బంగారం. రండి రండి సర్పంచ్ గారు. ఏంటివన్నీ? ఏదో మా ఆనందం కోసం. ఏంటి మావయ్య ఎంత సర్పంచ్ అయితే మాత్రం? హెచ్చులు ఎక్కువే నీ మనవరాలకి. మరి ఇన్సైడ్ కామ్. అప్పుడు గడ్డి మేటు దగ్గర అలా చేయడానికి వచ్చింది, ఇప్పుడు ఇంటికి వచ్చింది. ఏం గొడవ చేస్తుంది ఏంటో. అక్కడ గడ్డి మేట దగ్గర గొడవ చేసిన మ్యాటర్ గుర్తు చేసుకుంటున్నాడు, ఇప్పుడు ఇంటికి వచ్చిన మ్యాటర్ గురించి మాట్లాడుతున్నాడు. మధ్యలో గుళ్ళో గో మీద కొట్టేసిన మ్యాటర్ మాత్రం తెలివిగా మర్చిపోతున్నాడు. ఏంటి లెక్క? సారీ. యాక్చువల్గా థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్సా? దేనికి? మా నాన్నకి హెల్ప్ చేసావంటే కదా, అందుకే థ్యాంక్ యూ. అది ఎప్పుడు? అదేరా, అప్పుడు మామయ్య కోసం ఊరెళ్ళి ఫైట్ చేశాను కదా, ఇప్పుడు థ్యాంక్స్ చెప్తుంది. ఓహో. నాగలక్ష్మి రావే. బంగారాజు లోపలికెళ్ళనా? నవ్విందేంటి? పడిపోద్దంటారా? పడనివ్వను. పద. ఏంట్రా అంతలా చూస్తున్నావు? నీకు నచ్చదు కదా? నవ్వింది కదా. అమ్మయ్యా, కొంచెం కలిసినట్టు ఉన్నారు బంగారం. మొత్తం కలుస్తారు చూడవే. ఇది కొంపలా హాస్టలారా? ఆ సంపేదో మీ తాత బ్రహ్మం గారి చంపో బాబే. నువ్వు అమ్మాయిని చెప్పి వార్నింగ్ ఇస్తున్నా. వాడు చిక్కడు దొరకడు, ఎవరిని వదలడు. చిన్నప్పుడు అమ్మాయిలతో తొక్కుడు బిళ్ళ ఆడుతుంటే ఆటే కదా అనుకున్నాం. మొక్కై వంగనిది మానే వంగునా అన్నారు నాలాంటి పెద్దలు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. సర్పంచ్ టైం వేస్ట్ చేయకు. సడన్ గా చెప్పమంటే ఎలా చెప్పాలి? చెప్పేస్తలే. ఇదిగో, వాడు అమ్మాయిలను స్లిప్ లో క్యాచ్ పట్టినట్టు పట్టేస్తాడు. సింగిల్ గా దొరికిందనుకో కవర్ డ్రైవే, వెరీ డేంజరస్. ఇదిగో, ఏ గదిలోకి తీసుకుని గడిపెట్టేస్తాడు. ఆ తర్వాత ఏదైనా జరగచ్చు తెలుసా? అయ్యో బ్యాంక్ మామ, నా గురించి నీకు తెలీదు. మంచిగా ఉన్నంతసేపే సర్పంచ్ నాగలక్ష్మి. తేడాలొస్తే శివంగి నాగలక్ష్మి. ఆడి బతుకు బస్ స్టాండ్ చేసేస్తా. అదే మాడిపిడి. ఓకే, ఆల్ ది బెస్ట్. నా బ్లెస్సింగ్స్ కావాలా? పర్లేదులే, మరి అంత పెద్దోనేం కాదు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నఖలు కుశలస్పండితుమపి. నాగలక్ష్మి ఎక్కడుంది? పొద్దున్నే ఎతికేసుకుంటున్నాడు ఏడు. భలే ఉంది. ఎప్పుడు ఫైటింగ్లు తప్ప యాంగిల్ మిస్ అయ్యానమాట. హాయ్ బంగారాజు. హాయ్. చీర బాగుంది. థ్యాంక్ యూ. చీరలో కూడా బాగున్నావు నాగలక్ష్మి. కదా, థ్యాంక్ యూ. ఏంటి ఈరోజు ఫ్రీయా? బంగారాజు ఫ్రీ, వెతక పనులు పెట్టుకోడు. అమ్మని ఏ చాలా పని ఉంది. ఓకే ఓకే, బయలుదేరతా. బాయ్ బాయ్ బాయ్. ఏ ఎప్పుడు ఫోన్ లేంట్రా, ఇటండి. మనం ఒక గేమ్ ఆడుకుందామా? ఏ గేమ్ అక్క? వీరి వీరి గుమ్మడి పండు. వీరి వీరి గుమ్మడి పండ అంటే చేతులు పట్టుకొని అటు ఇటు చూసి ఏ నాగలక్ష్మి, వీరి వీరి గుమ్మడి పండ నాకెంత ఇష్టమో తెలుసా? నేను ఆడతా. చెప్పానా, ఈడు ఇంకెక్కడికి వెళ్ళే. ఓకే, నువ్వు కూడా ఆడు బంగారాజు. వీరి వీరి గుమ్మడి పండు అందరా, అది నాకు ఇష్టం. నాకు తెలుసు, నీ ఆరాక్షన్ లైన్ వేస్తున్నావు కదా. నువ్వు పంట, మీరు పంట. ఏదో వేసాడు ప్లాన్. 1 2 3 నువ్వు పంట. వయస్కాంతం అలాగే లాగేద్ది.
రండి రండి అందరు రండి. హలో ఇట్రా. ఏంట్రా మీరు ఎలా వేశారు? ఇలా నేను. ఇలా. మరి దొంగ ఎవరు? అమ్మ పట్టేసాడు. అయ్యో బంగారాజు వాడే దొంగ. అవునా? కన్ఫ్యూజ్ అవుతున్నావు. అయ్యో మిస్టేక్ అయిపోయింది. నువ్వు రారా రా. వీడు ఫుల్ ఫోకస్డ్ గా ఉన్నాడు. అడు చూడు. లత నువ్వు వాడించు. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి? రోషన్. రోషన్ వెళ్ళి దాక్కో. వీడు ఫీల్డ్ క్లియర్ చేస్తున్నాడు. క్యాచ్ అవుట్ అవ్వకుండా ఉంటే చాలు. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి? బంగారాజు. బంగారాజు వెళ్ళిపోతున్నాడు. బంగారాజు వెళ్ళిపోతున్నాడు. వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి? నాగలక్ష్మి. నాగలక్ష్మి వెళ్ళి దాక్కో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 మ్యాచ్ బాగా ఫిక్స్ చేశారండి. 20 నాగలక్ష్మి అక్కడ కాదు. ఇట్రా ఇట్రా. ఇక్కడికి ఇక్కడికి ఇట్రా. పబ్జి పబ్జి పబ్జి. ఎక్కడ దొంగలు అక్కడే. గప్చుప్. ఇటు వస్తున్నాడేమో చూడు. వస్తున్నాడా చూడు. ఏ వెనక జరుగు. వస్తున్నాడా? వస్తున్నాడా? వస్తున్నాడేమో చూడు. పక్కనే ఉన్నాడు. కదలకు. అక్కడున్నాడన్నావు. చాలా ఫాస్ట్. ఓ ఓకే అటు వెళ్దాం పద. ఈడు పక్క జరుగు. ఎక్కడికి? అక్కడికి అక్కడికి వెళ్ళి చూడు. వెళ్ళు. సరే సరే ఓకే. అయితే అవుట్. బంగారాజు అక్కడుంటే అవుట్ అయిపోతావు. నా పక్కకు వచ్చేయి. నీ పక్కగా? నా పక్కన ప్లేస్ ఉంది, వచ్చేయి. అక్కడే ఉంటే దొరికిపోతావు. వచ్చేయి. నీ పక్కన చిన్న ప్లేస్ కదా. ఏం పర్లేదు. ఎల్లో బాబాయ్ అనేనే. బంగారాజు ఎల్లవయ్యా. పర్లేదా? అక్కడ అమ్మాయి బంగారాజు. అంతసేపు పొట్టుకు అంగుళం దూరంలో చేయి పెడితే రియాక్షన్ అలాగే ఉంటది. నువ్వు చూసావా? మొత్తం చూసా. బంగారాజు రమ్మంటే రావే. ఎల్లవయ్యా. ఒక అమ్మాయి అటువైపు తిరిగి అందమైన నడుము చూపించి రారా అంటుంటే అదే అదే ఇది. ఏం ఆలోచించకు. ఎల్లు కొమ్మి. ఆల్ ది బెస్ట్. ఎల్లే ముందు తలుపు కనిపెట్టి. ఇదిగా ఏ గదిలోకి తీసుకొని గడిపెట్టిస్తాడు. ఆ తర్వాత ఏదైనా జరగచ్చు తెలుసా? వీడేంటి గడిపెట్టాడు? బ్యాంక్ మామ చెప్పింది కరెక్టా? అదే జరిగితే నాగలక్ష్మి అంటే ఏంటో చూపిస్తాను. ఏంటిది? చూడు ఇప్పుడు వెళ్తాడు, నడుము గిల్లుతాడు. అప్పుడు నాగలక్ష్మి తోక తొక్కిన కోపరలాగా అయిపోయి అరిచి కరిచి ఇచ్చి కొట్టి గోలెట్టి పెట్టెట్టుకుని పుట్టింటికి వెళ్ళిపోతుంది. పెళ్లికి ముందే పెటాకులు. పట్టుకుంటున్నాడు పట్టుకుంటున్నాడు. వస్తున్నాడు. అమ్మయ్యా. నాగలక్ష్మి అంటే ఏంటో చూపిస్తాను. నాగలక్ష్మి నువ్వు మా ఇంట్లో అతిథి. అతిథి అంటే దేవుడితో సమానం. ఆడొచ్చి నాగలక్ష్మి దొంగ అంటే నా గుండె పగిలిపోద్ది. నీకోసం నేను అవుట్ అవుతా. సరేనా? హరి అవుట్. ఆడొచ్చేస్తున్నాడు. బంగారాజు అవుట్. బంగారాజు అవుట్. బంగారాజు అవుట్. బంగారాజు అవుట్. బంగారాజు అవుట్. బంగారాజు అవుట్. మంచోడు. కానీ ఈడి గురించి నేను తప్పుగా అనుకున్నానే. చిన్నపిల్లాడా పెద్దోడా? ఎంత అమాయకుడో.
ఎలా బతుకుతాడో ఏంటో. నువ్వు చెప్పింది ఏంటి, జరుగుతుంది ఏంటి? అదొక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్టే. చవరగా